श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु शिरडी साईनाथ యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు దావాదిగుంట గ్రామంలో మరోనంద దీపంలోని విషయాల్ని మనం గురించుకుంటున్నాం. గత వారం సందేశం, ఆదేశం, ఉపదేశం అనంతాచార్య గారు అది ఒక భరద్వాజ మాస్టర్ గారికే కాదు, అది యావత్ సృష్టి మానవాళికి అందించిన గొప్ప సందేశం. అంటే అప్పుడు అనంతాచార్య గారి యొక్క స్థితి ఏమిటి, వారి యొక్క దివ్యత్వము. ఇక్కడ దివ్యత్వం అంటే ఏదో ఒక మహిమ అని కాదు, అంటే వెలుగు, వెలుగుతో కూడిన జ్ఞానంతో కూడిన ఆయన యొక్క తత్వం. ఎవరిది? అనంతాచార్య గారు. అలా దివ్యత్వం ఎలా ఆయనకి సహజమైంది, కృత్రిమంగా రాలేదు. అంటే సహజానికి కృత్రిమంగానే తేడా ఉంటుంది. కృత్రిమం అంటే అప్పటికప్పుడు తెప్పించుకోవడం ఆ క్షణం వరకు. సహజం అంటే జన్మతః వచ్చింది. కారణం ఏమిటంటే మన భారతదేశం మహా తపస్సు చేసిన పుణ్యభూమి. అంటే ఈ భారతదేశం అంతా కూడా ఒక మహా వటవృక్షం అనుకుంటే, వటవృక్షం అంటే మరి చెట్టు, విత్తనం చిన్నదే, వాటి యొక్క ఊడల ద్వారా అనే పెద్ద మహావృక్షంగా వ్యాప్తి చెందుతుంది. అలాగే ఎప్పటి నుంచో వేదవ్యాసులు వేదకాలం నుంచి కొత్తయుగం నుంచి కూడా మన భారతదేశం అద్భుతమైన తపోస కలిగిన పుణ్యభూమి. అదంతా కూడా ఒక చెట్టు అనుకుంటే అందులో నుంచి వచ్చిన విత్తనం మన ఆంధ్రదేశంలో అనంతాచార్య రూపంలో వచ్చేదని మనం భావించుకుంటున్నాం. ఎందుకంటే మహాత్ములు తపస్సు చేసే తపస్సుకి పని ఎటువంటి ఉంటుందో అనంతాచార్యులు కూడా అటువంటి పరిస్థితి వచ్చింది. చెట్టులో నుంచి విత్తనంలో నుంచి మన చెట్టు వస్తుంది. ఆ విత్తనం నుంచి చెట్టే భరద్వాజులు. చెట్టు, విత్తనము, చెట్టు. ఇటువంటి భారతదేశంలో అందులో ఒక భాగం ఆంధ్రదేశం. ఆంధ్రప్రదేశ్ దేశంలో కృష్ణా తీరం, విజయవాడ, కనకదుర్గమ్మ సన్నిధిలో అనంతాచార్య గారు అక్కడ ఎక్కువ కాలం ఉన్నారట. ఆయన ఆయుర్వేద వైద్యులు కావచ్చు, వేద పండితులు కావచ్చు, సహశాస్త్రగిన వారికి కావచ్చు, ఆయన ఆరాధ్య దైవం ఎవరు? అనంతాచార్య గారు. ముందు చెప్పుకున్నాం, తపోభూమి మన భారతదేశం అయితే ఆంధ్రదేశంలో ఆ విత్తనము అనంతాచార్య రూపంలో రావడం వల్ల అనంతాచార్య గారు అనేక మందికి ఆరాధ్యమయ్యాడు. అలాగే భరద్వాజ మహర్షి గారు మన ఆంధ్రదేశంలో బాపట్లలో జన్మించి కొన్ని లక్షల కోట్ల మందికి కూడా మార్గదర్శకుడయ్యాడు. ఆరాధ్య దైవం అనేది అనుకున్నా కూడా మార్గదర్శకుడయ్యా అనుకున్న సబబుగా ఉంటుంది. ఆరాధ్య దైవం పూజించుకుంటూ ఉంటాం, మార్గదర్శకుడు మార్గాన్ని దిశానిర్దేశం చేస్తూనే ఉంటాడు. కాబట్టి అటువంటి ఆంధ్రదేశంలో మనం జన్మించడం మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఒక సుగంధం అమ్మే ఆ షాప్లోకి మనకు వెళితే మనం అడుగుబెట్టి ఆ చేయగలిగే మనకెలాంటి సుగంధం వస్తుందో, ఇది దాన్ని కొనగకపోయినా కూడా ఆ మహాత్ములు అవతరించిన ఈ ఆంధ్రదేశంలో మనం జన్మించడం వల్ల మనకు కాస్తో కూస్తో ఒక జిజ్ఞాస కలగడం, ఆ జిజ్ఞాస కలగడం ద్వారా ఆధ్యాత్మికతత్వం ఒకటి ఉందని తెలియడం, ఆ తెలియడం ద్వారా ఈ సత్సంగంలోకి ప్రవేశించడం జరిగింది. అంటే దీని నుంచి అన్నిటికి ఎవరి తపోబలం ఉంది? మహాత్ముల యొక్క తపోబలం ఉంది. ఆ మహాత్ముల తపోబలం మనల్ని సోకింది, మనల్ని తాకింది. అంటే మిగతా వారి కన్నా మనల్ని తాకడం మన పూర్వజన్మ సుకృతం.
అంటే ఏంటి? చెట్టు విత్తనము, చెట్టులో నుంచి మళ్ళా విత్తనాలు, ఆ విత్తనాలు వెదజల్లబడింది. మాస్టర్ గారు విత్తనంతో ఒక చెట్టు వస్తే ఆ చెట్టు నుంచి విత్తనాలు ఇది అనేక సత్సంగ కేంద్రాలు. అది నేటి పరిస్థితి. అంటే ఇలా ఈ వేద పండితుడైన, వేదానికి ఆరాధ్యాయమైన అనంతాచార్య గారు ఆయుర్వేద గ్రంథం రాస్తున్నప్పుడే మాస్టర్గా జన్మించారు. ఆయుర్వేద గ్రంథం మూల పురుషుడు భరద్వాజ మహర్షి. భరద్వాజ మహర్షి ఏ విధంగా అయితే ఆయుర్వేదానికి మూల పురుషుడయ్యాడో ఆ పేరు భరద్వాజ అనంతాచార్య గారు ఆ పేరు పెట్టారు. ఆయుర్వేదానికి మూల పురుషుడు అంటే రోగానికి మూలం ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదము బాహ్యమైన రోగాల్ని నివారిస్తుంది. ఏది? ఆ భరద్వాజ మహర్షి ఆయుర్వేదానికి మూల పురుషుడు అంటే ఆయుర్వేదం ఏంటి? బాహ్యమైన శరీర రోగాల్ని మాన్పుతుంది. ఈ భరద్వాజుడు మానసిక రోగాన్ని రూపుమాపుతున్నాడు. అంటే భరద్వాజ మహర్షి పేరు పెట్టి సరిపోతుంది ఇక్కడ. అంటే ఏంటి? విత్తనం మంచిదైతే, చెట్టు మంచిదైతే ఆ చెట్టులోంచి విత్తనం మంచిదవుతుంది. ఆ విత్తనం చెట్టు కూడా మహావృక్షం అవుతుంది. ఇప్పుడు మామిడి విజయంలో వస్తున్నాం అనుకోండి, మనం విత్తనాలు ఏవే తీసుకుంటాం? మంచి విత్తనాలు తీసుకుంటాం. అలాగే వరి పరి అనుకోండి, విత్తనాలు మంచి విత్తనాలు తీసుకుంటాం, బాగా ఏరి ఎండబెట్టి సొసైటీలో కొనుక్కుంటాం. అంటే అలా మంచి వేయడం వల్ల మంచి ఫలితం వచ్చినట్టుగానే ఆయుర్వేదానికి మూలపరిచిన భరద్వాజ మహర్షి ఆ గ్రంథం రాసేటప్పుడే ఈయన జన్మించడం వల్ల, ఈయనకి భరద్వాజ మహర్షి పేరు పెట్టడం వల్ల ఈ భరద్వాజుడు మానసిక రోగాన్ని నివారిస్తూ వస్తున్నాడు. అంటే ఇక్కడ ఎందుకు పోలిక చెప్పుకుంటానంటే, చెట్టు చెప్పుకున్నాం, విత్తనం చెప్పుకున్నాం, మళ్ళీ చెట్టు చెప్పుకుంటున్నాం. అంటే ఈ చెట్టు అనేది భారతదేశం అనుకుంటే, ఆ భారతదేశం నుంచి ఆంధ్రదేశంలో విత్తనం అనుకుంటే, ఆ విత్తనం నుంచి వచ్చిన చెట్టు భరద్వాజుడు అనుకుంటే, ఆ భరద్వాజుడు బాపట్లో జన్మిస్తుంటే ఆ బాపట్లో ఉండకుండా యావత్ దేశమంతా అప్పుడు తిరిగారు. అంటే అండి తన వాక్కు ద్వారా సత్యాన్ని, ధర్మాన్ని వెదజల్లాడు. ఆ వెదజల్లి మహావృషులుగా అది మెత్తని నేలలో పడినప్పుడు అది మొలకెత్తుంది, రాతి మీద పడినప్పుడు వృధా అవుతుంది. మెత్తని హృదయం అంటే ఆయన యొక్క వాకును గ్రహించినప్పుడు అది లోపలికి ప్రవేశించి ఆ విత్తనం మొలకెత్తి అనేక విత్తనాలు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. రాతి మీద పడితే, అంటే రాతి గుడ్డి లాంటి మన మనసు మీద పడితే అవేమి ఎక్కవు, ఆ వాక్కులు వృధా అయిపోతున్నాయి. చెవిటోడికి శంఖం మూతి ఎలా ఉంటుంది? ఉపయోగం ఉండదు. బూడిద పోసి పన్నీరే ఉంటుంది, నిరుపయోగం ఉంటుంది. దట్టమైన అడవిలో వెన్నెల కాస్తే ఏముంటుంది? ఉపయోగం ఉండదు. దట్టమైన అడవి అంటే మన మనసు దుర్బుద్ధితో, కపటంతో బాగా అలుకునేది అనుకోండి, ఎంత వెన్నులు వచ్చిన లోపలికి ఎలా ప్రవేశిస్తుంది? ఎన్ని సత్సంగాలలో ఏం ఉపయోగం ఉంటుంది? ఎంతమంది మహాత్ములు మన చెత్త ఉన్నా ఏం ఉపయోగం ఉంటుంది? అందుకని మెత్తన నేలలో, మన మనసు మెత్తన నేలలో మహాత్ముల యొక్క వాక్కులను ప్రవేశించగలిగితే అది అనేక చెట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మాస్టర్ గారి యొక్క ఆశయం ఏంటంటే మనమందరి మనసుని, మనమందరి హృదయాలని మెత్తగా చేసుకోవాలి, సున్నితంగా చేసుకోగలగాలి. ఇప్పుడు బాగా మొక్కలు నాటాడు, రెండితోట చేశాడు. అంటే కరుడుగట్టిన ఆ నేల మీద ఆ మనసు అనుకుంటే దాన్ని ఎంతగా ఆయన దున్నాడు ఆయన వాక్కు ద్వారా. దున్నిన తర్వాత భక్తి అనే విత్తనాలు వేశాడు. ముందు ఊరికే విత్తనాలు వేయలేదు. బాబా షిరిడీలోకి వస్తానే ఏమన్నా మహిమ చూపించాడా? ముందు అక్కడ ఉన్న వాళ్ళని మానవత్వాన్ని మేల్కొల్పాడు. మనసు మెత్తన చేసుకుంటే తప్ప మహాత్ముల యొక్క వాక్కులు లోపలికి ప్రవేశించవు. ఎందుకు అంతమంది చెప్తున్నారు కదా, ఒకరికి ఎందుకు గ్రహిస్తున్నారు, ఎందుకు గ్రహించలేకపోతున్నారంటే వాళ్ళ మనసుని రాతిలాగా చేసుకోవడం వల్ల ఎంత చెప్పినా కూడా అందులోకి ఎక్కవు. కాబట్టి భరద్వాజ మాస్టర్ గారు మానసిక రోగాన్ని నివారించుకుంటూ వస్తున్నాడు. ఇలా ఆయన జన్మించిన దినం కార్తీక శుద్ధ సప్తమి 30/10/1938. ఈ అనంతాచార్య గారు
జన్మించింది 12/10/1897 సంవత్సరం. ఆయన నూజివీడి దగ్గర అక్కిరిపల్లె గ్రామంలో పుట్టారు. వారి ఇంటి పేరు గట్టుపల్లి. వాళ్ళ నాన్నగారి పేరు గట్టుపల్లి శ్రీనివాచార్య గారు. వారికి రెండవ సంతానమే అనంతాచార్య గారు. ఆ గట్టుపల్లి వారు వారి పినతల్లి రంగమ్మ గారు, ఎక్కిరాల రంగమ్మ గారు. వారు దత్తి తీసుకున్నారు. ఎవరిని? అనంతాచార్య గారిని. గట్టు నుంచి ఎక్కాడు. గట్టు నుంచి ఎక్కాడు. కింద బాగా సపోర్ట్ మెత్తగా ఉంటే ఎక్కగలమా? నిచ్చినేసుకున్నాం అనుకోండి, లూజుగా మట్టి ఉంటే ఎక్కగలమా? అందులో గట్టుగా పల్లి నుంచి ఎక్కిరాల వరకు ఎక్కారనమాట. ఎక్కిరాలలాగానే వారి వంశంతో కూడా ఎక్కిరాలి. కృష్ణమాచార్య గారు కావచ్చు, వేదవ్యాస గారు కావచ్చు, బోధాయన కావచ్చు, భరద్వాజ కావచ్చు. అలా దత్త తీసుకోవడం వల్ల వాళ్ళు ఎక్కిరాల అయ్యారు. ఇక్కడ చెట్టు విత్తనము చెట్టు మనం పోల్చుకుంటూ వస్తున్నాం. అనంతాచార్య గారు గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. మన భారత స్వాతంత్రంలో కూడా పాల్గొన్నారు. అంటే బాహ్యమని దేశానికి స్వాతంత్రం రావాలని అనంతాచార్య గారి యొక్క ఆకాంక్ష. అది విత్తనం. ఆ విత్తనం చెట్టు వచ్చింది. భరద్వాజ మాస్టర్ ఇంకోటి ఆయన మనకి బాహ్య స్వాతంత్రం కోసం ఆయన పోరాడితే, భరద్వాజ మాస్టర్ గారు భావ స్వాతంత్రం కోసం పోరాడారు. అర్థమవుతుంది అనుకుంటున్నా. బాహ్య స్వాతంత్రం, భావ స్వాతంత్ర్యం. ఇక్కడ భావ స్వాతంత్ర్యం ఏంటి? నీకు నువ్వు ఆలోచించు, గుడ్డిగా దీన్ని నమ్మద్దు, వాడేం చేశాడు నువ్వు చేయబాకు, నీకు స్వేచ్ఛ ఉంది, అది ఎలా ఉపయోగించు అని భావ స్వాతంత్రాన్ని నెలకొల్పడం కోసంగా భరద్వాజ మహర్షి గారు వాడల పల్లెలో పట్టణాల్లో అసలైన తత్వాన్ని మనకు అందించాడు. అక్కడేమో బాహ్య స్వాతంత్రం కోసం వాళ్ళ నాన్నగారు పోరాడితే, భరద్వాజ మహర్షి గారేమో భావ స్వాతంత్ర్యం తెప్పించడం కోసంగా అందరినీ మేల్కొల్పాడు. గాంధీ మహాత్ముడు ఏ విధంగా అయితే మేల్కొల్పుకుంటూ వచ్చాడో, ఆ మేల్కొల్పడంలో అనంతాచార్య భాగం అయ్యాడు. ఇక్కడ భరద్వాజ మహర్షి గారు అలా మేల్కొల్పు చూస్తున్నారు అందరినీ. అంతేకాకుండా అనంతాచార్య గారు చాలా నిరాడంబరుడు. మట్టిగడ్డిని బంగారాన్ని సమానంగా చూసేవాడు. మరి ఆ విత్తనం చెట్టే కదా భరద్వాజ కూడా. కానీ భరద్వాజ మహర్షి గారు కూడా ధనం పట్ల కానీ, కాంత పట్ల కానీ, కనకం పట్ల కానీ ఎటువంటి భావం, అన్ని సమానమే భావం. అదేంటి? ఆ విత్తనం చెట్టు కూడా మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఇంకోటి ఏం చేశాడు? సాయి మాస్టర్ కూడా అంతే. మాస్టర్ గారు ఐఏఎస్ పాస్ అయ్యారు, అది బంగారు. ప్రొఫెసర్ అనేది మామూలు సాదాసీదా. బంగారని దానివైపు వెళ్ళలేదు. ఆ బంగారైనా ఈ సాదాసీదా అయినా కూడా ఒకే భావంలో మాస్టర్ గారు ఉండగలిగారు. అంతేగా అనంతాచార్య గారు ఆయుర్వేదంలో ఒక ఓజిని అనే ఫార్ములా కనుక్కున్నారు, ఒక మందు. ఆ మందు కనుక్కొని దాన్ని ఎవరైనా అమ్మితే దాని డబ్బు వస్తుందంటే దాన్ని ఎవరికి అమ్మకుండా తనే హక్కులు పెట్టుకున్నాడు. అంటే బిజినెస్ అయిపోతుంది కదా. అలాగే భరద్వాజ మహర్షి గారు తాను ప్రొఫెసర్గా ఉంటూ కూడా గైడ్ రాయమని ప్రైవేట్ కళాశాల, అప్పట్లో ప్రైవేట్ కళాశాలలో 4,500 జీతం ఇస్తారంటే కూడా ఆడికి వెళ్లకుండా ఆ ఆయుర్వేద మందులు ఏ విధంగా అయితే వాళ్ళ నాన్నగారు ఏ విధంగా అయితే అందరికి సమానంగా ఉచితంగా అందిస్తూ వచ్చారు, భరద్వాజ మహర్షి గారు కూడా కాలేజీలో చదువు చెప్పినప్పుడు కూడా ప్రైవేట్ చెప్పకుండా రండి, మీకు అనుమానం అంటే నేను తీరుస్తాను. ఇక్కడ ఎందుకు పోల్చుకుంటున్నాము? మళ్ళీ ఒక చెట్టు విత్తనము చెట్టు బాగా పాయింట్ పట్టుకోవాలి. ఇక్కడ చెట్టు భారతదేశం అంటే విత్తనం ఆంధ్రదేశంలో పుట్టింది. ఆ విత్తనం వచ్చిన చెట్టే భరద్వాజుడు. ఆలంబాగం మామిడి పళ్ళు అంటే మనం మామిడి చెట్టు నాటాలంటే ఎక్కడికి పోతున్నాము? ఆలంబాగానే పోతున్నాం. అది వేస్తే బాగా రుచిగా ఉంటుంది ఉద్దేశంతో. అట్లా అన్నమాట ఇక్కడ. అంతేకాకుండా త్యాగైనేక అమృతత్వ మానసు అన్నారు పెద్దలు. వీళ్ళ నాన్నగారు ఒక మసూజీ రోగి చనిపోతే, అంటే కలరా వ్యాధి,
లేకపోతే మన కరోనా రోగి చనిపోతే ఇటువంటి గారికి ఎవరు ముందుకు రాలే. అప్పుడు ఆ మాస్టర్ వాళ్ళ నాన్నగారే భుజాన్ని వేసుకునేసి దహన క్రియ చేశాడు. అంటే ఏంటి? త్యాగం. మరి ఇటువంటి త్యాగబుద్ధి భరద్వాజ మాస్టర్ గారిలో కోకొల్లలో తన శరీరాన్ని కష్టపెట్టుకొని ఎంతమందికి సహాయం అందించాడు. అంతేకాకుండా అనంతాచార్య గారు అనేక గ్రంథాలు రాశారు. వారు రాసిన గ్రంథాలు ఒక విశ్వవిద్యాలయంలోనే ఒక పాఠ్యాంశంగా పెట్టారు. ఎవరు? అనంతాచార్య గారు రాశారు. మన భరద్వాజ మాస్టర్ గారు కూడా ఏది నిజం, మతమెందుకు, విజ్ఞాన వీక్షకులు, ఈ గ్రంథాల సారాంశం అంతా కూడా మనిషిలో ఆలోచన రేకెత్తించేటివి. భగవంతుడు ఉన్నాడా లేడా, అంటే సైన్సు భగవతత్వం వేరా అనేదానికి భరద్వాజ మాస్టర్ గారు కూడా అనేక గ్రంథాలు రాశారు. ఎందుకు పోలిక చెప్పుకుంటూ వస్తున్నాం? విత్తనము చెట్టు మనం పని గుర్తు చేసుకోవాలి మరి ఇక్కడ. ఎందుకంటే ఆ విత్తనం వచ్చింది ఈ చెట్టు. అంటే ఆ విత్తనం ఎంత సారం ఉండాలి, ఆ సారాన్ని బట్టే ఫలితం. కాబట్టి ఆయన చూడడానికి అనంతాచార్య గారు చాలా సింపుల్గా ఉంటారు, నిరాడంబరంగా ఉంటారు. కానీ మహత్యం మాత్రం, ఆయన దివ్యత్వం మాత్రం, ఆయన శక్తి మాత్రం అపారం. మరి ఆ శక్తిలోంచి వచ్చిన ఈ చెట్టు ఎలా ఉంటుంది? ఇంకా అపారంగా ఉంటుంది. ఇట్లా మాస్టర్ గారు ఆయన రాసిన గ్రంథాల్లో అనేక గ్రంథాలు రాశారు. ఇంకోటి ఏంటంటే భరద్వాజ మాస్టర్ గారు జిజ్ఞాస అంటే తెలుసుకోవాలని తపన. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా తెలుసుకోవడానికి కోసంగా ఎన్ని గ్రంథాలు రాస్తుంటాడు. అలాగే ఈ జిజ్ఞాస చిన్నప్పటి నుంచి ఉండేది ఇక్కడ. ఒక్కసారి ఏ విషయం చెప్పినా ఆకలింపు చేసుకుంటాడు భరద్వాజ మాస్టర్ గారు. మరి వాళ్ళ నాన్నగారు అనేక గ్రంథాలు రాశారంటే ఎంతగా ఆకలింపు చేసుకుని ఉండాలి. ఆ ఆకలింపే అంటే ఆ తెలివే, ఆ జ్ఞానమే భరద్వాజ మాస్టర్ గారిలో ఇక్కడ ప్రస్ఫుటమై వస్తుంది అన్నమాట. ఇక్కడ వయసు చిన్నదైన భరద్వాజ మాస్టర్ గారి ఏకాగ్రత అధికం. అంటే ఏక సంజ్ఞాగ్రహే అని చెప్పచ్చు మనం. ఎందుకంటే మాస్టర్ గారు గ్రంథం అంటే గ్రంథం ఇస్తానే ఇలా అలా తీసేసేవాడు, అండర్లైన్ చేసుకునేసేవాడు అంతే. ఒక పుస్తకాన్ని 30 నిమిషాలు 40 నిమిషాలు అయిపోతుంది, అది ఎంత పెద్ద గ్రంథమైనా సరే. అంటే ఎలా ఉంటుందంటే ఇలా తిప్పుతున్నప్పుడు ఏది అవసరమో అది ఆయన కట్ట పడేది. అంటే సూత్రం తెలిసిందనుకోండి, మన లెక్కంతా ఎలా వేయగలమో ఆ గ్రంథంలో ఒక వాక్యం ద్వారా 4,000-10,000 సారాంశం అంతా కూడా అంటే అర్థమవుతుంది. వయసు చిన్నదే కానీ ఏకాగ్రత ఎక్కువ. ఎందుకంటే భగవద్గీత వాళ్ళ నాన్నగారు రోజు 10 మంది చెబుతుంటాడు. చెబుతూ ఉన్నప్పుడు ఈ భరద్వాజ మాస్టర్ బయట బాగా ఆడుకుంటూ ఉంటాడు. వీళ్ళు పరీక్ష చదువుతూ ఉంటాడు. చదువుతున్నప్పుడు మాస్టర్ గారు ఒక ప్రశ్న వేశాడు. ఏది బాగా విన్నవాళ్ళు. కృష్ణబాబు గారు చెప్పాడు కదా, నువ్వు ఎవరికెవరు ఉద్ధరించుకోవాలని చెప్పాడు, మా సద్గురుని ఆశ్రయించమని చెప్పాడు. మరి సద్గురు ఆశ్రయించాడు అంటే మరి నేను ప్రయత్నం చేయాలి, ఆయన నాకు ఫలితం ఇస్తాడు కదా. ఆయన క్వశ్చన్ వేశాడు. అంటే బాగా ఆడుకుంటే అది ఉంటున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడా? మరి దాని సమాధానం మాస్టర్ గారు చెప్పాడు. గురువు మార్గం చూపిస్తాడు, కృషి చేస్తుంది ఇదే. కృషి చేస్తూ ఉంటే చూస్తాడు గురువు, ఆయన మనకి ఫలితం ఇస్తాడు. 90% చేసిన తర్వాత 10% ఆయన ఇస్తాడు. ఇట్లా అంటే సింపుల్గా మీకు అర్థం కావాలని వివరించుకుంటున్నాం. కానీ ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారు చిన్నప్పటి నుంచి కూడా ఏకాగ్రతతో కలిగి ఉండేవాడు. రెండవది, వీళ్ళ నాన్నగారికి ధైర్యం ఎక్కువ, ఆత్మశైర్యం ఎక్కువ. ఒకసారి వీళ్ళ నాన్నగారికి పక్షవాతం వచ్చింది. తల్లి అని పిల్లలు కదా, పక్షవాతం ఇంటికి వస్తా అంటే ఈ నలుగురు పిల్లలు చూస్తుంటే బెంబెలు పడి ఏడొస్తున్నారు. అప్పుడు మాస్టర్ గారికి వయసు ఎంత? 7 సంవత్సరాలు. తర్వాత పెద్దలకి 9 సంవత్సరాలు, తర్వాత 18, 17 సంవత్సరాలు పెద్ద ఆయన కనుక్కోండి. 17 సంవత్సరాలు ఆయన కూడా కృష్ణబాబు ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో ఎట్లా అనేసి. అప్పుడు భరద్వాజ మాస్టర్ గారు అన్నాడు, ఆయన ఏడవలే.
మనం విజయవాడ పోతాము, నీ స్నేహితుడు ఉన్నాడు కదా అని ధైర్యంగా చెప్తున్నాడు అన్నలకంతా కూడా. సరే నాన్నగారు ఆడికి వెళ్ళిన తర్వాత నాకు వైద్యం చేయమని వాళ్ళ స్నేహితులు అడిగితే నీకాడ వైద్యం చేస్తాను, నువ్వే పెద్ద వైద్యుడు అయిపోతుంది, నాకు ఏ మంది మాకు భయం అని వాళ్ళు చెప్పారు. సరే మీకు భయం ఎంత నీ పాలండి, మా పిల్లలు చూసుకుంటానండి, నా వ్యాధి నేను తగ్గించుకుంటా అన్నాడు. ఎవరు? అనంతాచార్య గారు. మరి ఎంత ధైర్యం ఉండాలి? పక్షవాతం అంటే సమస్య. ముందు గుడి తిరగాలి, తుమ్ము దగ్గు వస్తేనే నేను ఆలోచిస్తే ఆడకపోయి ఎట్ట పోతాను పనుకోవాలి, ఉండకపోతాను అనుకుంటాను. అయితే మన వచ్చింది ఆ మాట వస్తే చేస్తా కూర్చున్నా నేను. ఇదే మనం ఇప్పుడు ఎట్ట అయిపోతాయి ఏమి కాడాలి, కడుపుకి వచ్చింది అంతే, ఇంకేం కాదా? కడుపుకి పోదా? మరి అటు పక్షపాతం వస్తే ఆడి ధైర్యం ఉన్నాడా? చూడండి ఇక్కడ ఆ ధైర్యం మాస్టర్లు వచ్చింది. అంటే విత్తనము చెట్టు మన చెప్పుకుంటాం, మళ్ళీ 10 గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ విత్తనాన్ని బట్టే అక్కడ చెట్టు అనేసి వీళ్ళు బెంబెలు పడిపోతారు. ఏం చేయాల్సిందంటే ధైర్యంగా చెప్పాడు భరద్వాజ మాస్టర్ గారు. ఆ ధైర్యంగానే వాళ్ళ నాన్నగారు అక్కడ పోయి తన వ్యాధిని తనే తగ్గించుకున్నాడు. అదే అలవాటు బాధ. అంటే ఏ పరిస్థితుల్లో కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు అని వాళ్ళ నాన్నగారు ఏ విధంగా అయితే తన వ్యాధిని తనే తగ్గించుకున్నట్టుగానే భరద్వాజ మాస్టర్ గారు కూడా ఎవరు బాధపడకూడదని ఎంతో ధైర్యంతో ఉండేవాడు. ఎలాంటి స్థితులు అయినా సరే నా వల్ల ఇతరులు బాధపడకూడదు, నేను బాధపడే పర్వాలే. ఆ చిన్న వయసులోనే గద్దెలో కురుపు వచ్చింది. ఎవరికి? భరద్వాజ మాస్టర్ గారు. గద్దెలో కురుపు వస్తే మామూలుగా చూసి మనకు తెలుస్తూ ఉంటుంది, అది మొనరాదు, నున్నగా ఉంటుంది, మెరస్తూ ఉంటుంది, నొప్పి. నాకు వచ్చే సంగతి చెప్పుకుంటా, చూస్తేనే మాత్రం నా నవనవలు ఆడుతూ ఉంటుంది. కానీ బాధ, అంత బాధలో కూడా ఓర్చుకున్నాడు. ఎంతగా తగ్గలే. అటు నాన్న అంటాడు, ఇప్పుడు ఎవరికైనా తగ్గలే. ఎవరో పాడుకున్నాడు, ఇలా చూసినాడు, గట్టిగా మూసుకున్నాడు, గట్టి పిసికేసినాడు. దాన్ని పిసికేసిన లోపల చీము నత్తము అన్నీ వచ్చి పిల్లవాడే, పెద్దవాడు కాదండి, మళ్ళీ పట్టుకొని ఇక్కడ అంటే 10 వయసు సంగతి. కనీసం కేక కూడా పెట్టలే. మనము గుర్తించు, మనకే అబ్బా అమ్మ అని అంటాం కదండి, అందరూ పడుకోండి, కేక కూడా పెట్టకుండా కొట్టేవాడికి రక్తం వచ్చేటప్పటికి పిల్లలు సమస్యలు పోతాం అలా అంటే నిద్రపోయినాడు. పడి తెల్లారి చూస్తే సోపాలు పడుకున్నాడు. అంటే ఈజీ చీర అంటారు, గుర్తుందా? ముసలి పడుకుంటారు, మనం పడుకుంటున్నాను ఇప్పుడు, అప్పుడు ముసలి పడుకునేవాడు. పడుకుంటే మొత్తం అదంతా రక్తంతో చీముతో తడిచిపోయినది హాయిగా నిద్రపోతున్నాడు. అంటే చీము బయట వచ్చేసింది కదా. ఎంత సాహసం మరి, ఎంత ధైర్యం! వాళ్ళ నాన్నగారు ఎటువంటి ధైర్య సాహసం ఉన్నదో అటువంటి ధైర్య సాహసాలే మాస్టర్ గారికి కూడా అబ్బింది. అలా గదిలో నిద్ర పట్టదు, అటువంటిది గట్టిగా చేస్తున్నాడు. ఒకసారి నోరు పుండు వస్తే అదంతా తగ్గల, ఎర్రటి కారం పెట్టుకున్నాడు నోటి ముందు. సాధ్యం అదే, అన్న తిట్టిన మాట్లాడి ఎర్రటి కారం పెట్టుకునేసాడు అంతే. బాగా ఎదురు పక్కన మొత్తం పోయింది. మాటలేం బాగానే ఉంది, అది పెట్టుకుని చూస్తే అర్థమవుతుంది. ఆ విత్తనం నుంచి చెట్టు ఎంత మధురంగా ఉంటుందా అని సంగతి. ఇంకొకసారి చెవులో బాగా గడ్డ మారి లేచింది. ఎవరు? మాస్టర్ గారికి గడ్డ మారి లేస్తే సరే హాస్పిటల్కి పోయినాడు. డాక్టర్ గారు గడ్డను చూడన్నాను, పెద్ద గడ్డ దీన్ని ఆపరేషన్ చేయాలన్నాడు. మీ అమ్మని తొడుకురామన్నారు. వాళ్ళేం పడలేదో మీరు చేసాడు అన్నారు. తొడుకురాలంటే ఉదయం వాడు ఊళ్ళో లేదో చెప్పేసాడు. సరే మత్తి ఎక్కిచ్చారు, మత్తి ఎక్కల. మత్తి ఎక్కకుండానే చెవులో ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది? మనం కూడా దర్శించాలి, ఊహించకూడదు, దర్శించాలి. ఆ పొజిషన్లో ఎదురుగా నాడు ఉన్నాడు మాస్టర్ గారు, ఎదురుగా పక్కన డాక్టర్ గారు ఉన్నారు, మనమే పక్కన నిలబడి ఉన్నాం. పక్కన వాళ్ళకి సూది చేస్తారు, ఇక్కడ వణకుతాను. వాడు సూది నాకెందుకు కొనుక్కొస్తుంది? అంత భయిస్తుంది. నేను చూస్తాను ఇప్పుడు మాస్టర్ గారి చెవులకు గురి యాడ్ చేస్తానని సంగతి. శుభ్రంగా ఇది ఆపరేషన్ చేశాడు. అమ్మాయి ఏ వరాలే అంత అయిన తర్వాత చెవుకి ప్యాకేజ్ చేసుకున్నాడు. నేరుగా ఇంటికి వచ్చేసినాడు. ఏమైంది నీకు చెవులు కదా? నాకు ఇంత ఆపరేట్ చేశారట. అంటే చిన్నప్పటి నుంచి మాస్టర్ గారి యొక్క స్థితి ఏమిటి అంటే ఏంటి?
చెట్టు మొలకెత్తగానే ఏదో పెద్ద కాదు, మొలకెత్తడమే ఇక్కడ నవనవలు ఆడుతున్నాడు. ఇక్కడ అంటే పెద్ద చెట్టు కాయలు పండు రాలే, చిన్న చెట్టుకే కాయలు పండు వచ్చేస్తాయి. ఇప్పుడు చూసారు మామిడి చెట్టు చిన్నదిగానే ఉంటుంది, పొట్టిగానే ఉంటుంది. గమనించి ఉంటారేమో, ఉంటుంది. బతలావరు రాళ్ళకు పట్టు పోయినారంటే చెట్టు ఏమో అంతదే ఉంటుంది, దానికి పెద్ద కాయలు ఉంటాయి సార్. ఆరంబాగు రొట్టు బావాలట, మాదరబాగు సైడ్ కానీ అంటే ఆరంబాగు నుంచి ఆ మాదరబాగు పోయి రొట్లు అంతా కూడా ఏకుంటారు అన్నమాట. చెట్టు ఏమో చిన్నది, కాయలు ఏమో పెద్ద పెద్ద కాయలు ఉంటుంది. మామూలుగా మామిడికాయలు కావాలంటే ఆ చెట్టు కింద కొంత సంవత్సరాలు ఉంటాయి కదా, మరి అంత చెట్టు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఆకులేమో లేతగా నవనవలు ఆడుతూ ఉన్నది. కాబట్టి మాస్టర్ గారు చిన్న చెట్టు కానీ అనేక ఫలితాలు, మధురమైన ఫలితాలు ఇచ్చే స్థితి ఆయనది. అంటే వాళ్ళ నాన్నగారు ఎటువంటి ఉండదో అంటే విత్తనం సత్వం ఉందన్నమాట, అంత సత్వం ఉంది, అంత శక్తి ఉంది ఆ విత్తనం చెట్టే అది. ఇట్లా అతని ధైర్యానికి మెచ్చి నిజంగా డాక్టర్ గారు ఆశ్చర్యపోయాడంట. చెవుల్లో తీసుకొస్తాడు, ఆపరేషన్ చేస్తాడు. అది ఎంత బాధాకర ఆపరేషను, నేరుగా ఇంటికి వచ్చేసాడు. అలాగే మాస్టర్ గారు నాన్నగారు ఎంత వేషధారణ, చాలా నిరాడంబరుడు. భరద్వాజ మాస్టర్ గారు చాలా నిరాడంబరుడు. మీరు చూడండి వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నారు చూడండి. మీరు నాన్నగారు ఏదో తెల్ల పంచి పైన కన్న ఒకటి వేసుకున్నాడు, మధ్యలో పంచి పెట్టుకున్నాడు. ఇది వచ్చి ఆశీర్వదించడం వచ్చి ఉపనయనం చేసినప్పుడు ఆశీర్వాదం లేదు. అంటే 17 సంవత్సరాలు మాస్టర్ గారు అనమాట. 17 సంవత్సరాలు ఉపనయనం చేసుకున్నప్పుడు ఆశీర్వదిస్తున్న ఫోటో ఇది. మరి ఎంత నిరాడంబరుడుకున్న వాళ్ళ నాన్నగారు. భరద్వాజ మాస్టర్ గారు బిఏ చదివేటప్పుడు కూడా సరే, బిఏ అంటే 10th పోయింది, అప్పుడు 10th కాదండి, మెట్రికులేషన్ పియూసీ ఉండేది అప్పట్లో. తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, పొట్టిలాగా. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అనుకోండి, ఇప్పుడు పొట్టిలాగా ఇప్పుడు ఫ్యాషను. అప్పుడు పొట్టిలాగా వేసుకుంటే కాలేజీకి పోవాలంటే అందరూ నవ్వుతారు. అయినా అలాగే ఉన్నారు. గుండీలు ఊడిపోతే కుట్టేవాడు ఎవరు ఉన్నారు అప్పట్లో. గుండీలు ఊడిపోయినా అంటే బటన్స్ ఊడిపోయినా కూడా సరే అలాగే వెళ్ళేవాడు. ఆ చెడ్డీకి బటన్లు ఊడిపోతే ఇట్లా ముడేసుకుని ఇట్లా గట్టిగా ముడేసుకుని పుల్ల దొప్పుకునేవాడు అనమాట. కాలేజీ పోతున్నామే ఎవరు అనుకుంటారా అని కూడా లేదు. ఎవరు అనుకుంటే ఏముంది, నా శరీరానికి ఆచ్ఛాదన అది, మా పరిస్థితి అది. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు ఎంత సంపాదించినంతా కూడా అప్పుడే భోజన అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఆయుర్వేదం అంటే అంత పేదలకు పని చేసేవాడు. అంత తిట్టేవారు, ఏ రాయి పని చేస్తున్నావే, పిల్లకాయలకి ప్లాటిక్లు కొని పెడితే కదా వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే. ఆయన ఒక మాట అన్నాడు, ఆస్తులు ఇస్తే పాడు చేసుకోవచ్చు, కాబట్టి వాళ్ళ స్వయశక్తి మీద వాళ్ళు ఎదిగే, వాళ్ళు కృషి చేసి వాళ్ళు నిలబడేది అది నేర్పిస్తాను నేను అని అదే నేర్పించాడు భరద్వాజ మాస్టర్ గారు, వాళ్ళ నాన్నగారు. అంటే డబ్బు పాడు చేసి ఎంత ఆస్తి సంపాదిస్తాం, నేనున్నాను అనుకోండి, నేను చెప్పా 10 ఎకరాలు కొన్నా, రేపు వచ్చి అల్లుళ్ళు అడుగులు 10 ఎకరాలు పెట్టి ఆడతారు. వాళ్ళు సొమ్ము ఇంకా కొని పెట్టుకోకూడదా అంటారా? ఒకవేళ వాళ్ళు పాడు చేస్తున్నారు అనుకోండి ఏమవుతారు? అలా కాకుండా మా పిల్లలు బాగా చదువు చెప్పించాం అనుకోండి, వాళ్ళకి నిలబడ్డారు అనుకోండి, ఈ ఆస్తి అమ్మేసి వాళ్ళ ఇటువంటి ఆస్తిలో ఏదైనా కొనుక్కోగలరు. ఆ పని చేశాడు. ఇంకా అట్లా వేషధాలు ఎటువంటి పట్టించుకునేవాడు కాదు. అంటే ఎంత నిరాడంబరంగా ఉండేవాడు ఆలోచించాలి ఇక్కడ. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళ నాన్నగారు ఎటువంటి విధానం నేర్పాడు, నేర్చుకున్నాడు, ఆయన ఏ విధంగా ఆచరించాడో అదే విధంగానే భరద్వాజ మాస్టర్ గారు చేసుకుంటూ వచ్చాడు. ఆయన డబ్బు మీద వ్యామోహం లేదు ఎవరికి, వాళ్ళ నాన్నగారికి. మాస్టర్ గారి పరిస్థితి అదే. ఆయన ప్రొఫెసర్గా ఉద్యోగం చేశారు ఎన్బిఆర్ కాలేజ్ విద్యానగర్లో. ప్రొఫెసర్ అంటే ఎంత జీతం ఉంటుంది అప్పట్లో? ఒక 10,000 అనుకున్నాను, అంటే 5-6 వేలు, అంటే 69 ప్రాంతంలో. మరి 5-6 వేలు అప్పుడు ఎక్కువ కదండి, 69-70 ప్రాంతాలు అంటే. ఆ డబ్బులంతా ఏం చేశాడు, విద్యార్థి ఫీజులు కట్టడము, పుస్తకాలు కొనేది జరిగిపోయింది. వాళ్ళ ఇంట్లో ఒక కుర్చీ కూడా లేదు. 69 నుంచి 81 వరకు మాస్టర్ గారు విద్యానగర్లో ఉంటే మామూలు కుర్చీ కూడా వాళ్ళకి లేదు, ఇటువంటి చేపలు తప్ప. అదన్నా ఈ బ్రహ్మాండం ఉన్నాయి, కొంచెం కొత్త చేపలుగా ఉన్నాయి. వాళ్ళు చీకిపోయిన చేపలుగా కనబడతాడు. అంటే ఏంటి, మాకు ప్రొఫెసర్ కదా,
మరి ఇట్లా ఉండాలి కదా అని ఆయన అనుకోలేదు. మనం అనుకోమని ఆయన చెప్పలేదండి. ఆయన చేపల మండలో కుర్చీ తీశాడు, వరేసా మనం కూడా చేపలు వేసుకుంటాం అనుకోబోతాడు. మనల్ని అలా ఉండమని ఆయన చెప్పలే, ఆయన ఎలా ఉండాలో తెలుసుకుంటున్నాం. ఇలా తన సర్వీస్ అంతా కూడా వాళ్ళ నాన్నగారు ఏ విధంగా అయితే ప్రజా సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాడో, ప్రజలకు ఏ విధంగా హితం చేయాలని కోరుకున్నాడో, బరదాన మాస్టర్ గారు కూడా అలాగే ఆయన జీవితాన్ని గడిపారు. కాబట్టి చెట్టు భారతదేశం వెనక్కి వస్తున్నాం, విత్తనం ఆంధ్రదేశం ఆనందాచార్య గారు, ఆ విత్తనం చెట్టే భరద్వాజ గారు. ఇలా ప్రతి ఒక్క విషయంలో మనం చూసుకుంటుంటే మహర్షి గారు తనకు వచ్చిన పేరు తన స్వప్రయోజనం కోసంగా ఎక్కడా ఆయన ఉపయోగించుకోలేదు. తన పేరు పలుకుడు పెట్టుకుని కలిసి స్వార్థంతో ఆయన ఎప్పుడూ ఉండలేరు. వాళ్ళ నాన్నగారు ఏ విధంగా దీన్ని స్వార్థంతో ఉన్నారో భరద్వాజ మాస్టర్ కూడా అంతే. అయినప్పటికీ కూడా మాస్టర్ గారు సహాయం పొందిన వాళ్ళు కూడా కృతజ్ఞత చూపలేకపోతే ఏమి ఆశించలే. నేను సహాయం చేసేది నాకు నేను సహాయం చేసుకుంటున్నా, మళ్ళీ కృతజ్ఞత ఎందుకు? ఇది మాస్టర్ గారి ఆలోచన. అర్థమంది లేదు. నేను సహాయం చేస్తున్నాను అనుకోండి, నాకు నేను సహాయం చేసుకుంటున్నా, మళ్ళీ నీ నుంచి కృతజ్ఞత ఆశించడం ఏంటి? ఎడచేయి దెబ్బ తగిలింది, కుడిచి ఎడచేయి కుడిచి చేసుకుంటుంది, నేను సహాయం చేస్తాను ఇది అనుకుంటుందా? మరి థ్యాంక్స్ చెప్పని అంటుందా? అనదు. మనం మాట్లాడితేనే ఉన్నాం, నాలుగు కదలతోనే ఉంది, పంటికి నాలుగు పడకుండా ఉంది, వాళ్ళు పరస్పరం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాయా? లేదు. కాబట్టి అలా థ్యాంక్స్ ఆశించడం ధర్మ విరుద్ధమే. ఆశించి చేసే సేవ ఎలా అవుతుంది? స్వార్థం అవుతుంది. నేను సహాయం చేస్తున్నా, నువ్వు నా సహాయం చేయాలంటే అదేముంది, నీకు సహాయం ఏముందా? అట్లా ఎవరికి నేను ఆశించలే. వాళ్ళు కొందరు విమర్శిస్తున్నా పట్టించుకోలే. భరద్వాజ మాస్టర్ గారు ఎందుకు పట్టించకూడదంటే ఒకే అంటున్నాడు, వెనుక వాళ్ళు గౌరవించింది నేనంటే వాళ్ళకి అప్పుడున్న అభిప్రాయమే. ఇప్పుడు విమర్శిస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకున్న అభిప్రాయమే. నేను మిమ్మల్ని మంచివాళ్ళన్నా నా అభిప్రాయమే, చెడ్డవాళ్ళు అంటున్నా నా అభిప్రాయమే, మీకేం సంబంధం ఉందా? దాన్ని ఎందుకు పట్టించుకోవాలి? ఈరోజు అలా అనిపించింది వాడికి, ఒకరోజు అలా అనిపించింది వాడికి, అది వాడి భావం మాత్రమే, చూసే దృష్టి ఒకే వస్తువు. బాగుంది అంటున్నాను నేనే, బాగలేదు అంటున్నది నేనే. మరి నేను బాగలేదు మీరు తీసుకుంటారు కదా, అంటే అది బాగలేదు నా అభిప్రాయం, అది బాగుందా బాగలేదా అర్థం కాదు. మనము బట్టల షాప్ పోతాం, అదే కరెక్ట్. మనకి బట్టల షాప్ పోయిన తర్వాత చీరలన్నీ పక్కన పడేస్తారు, ఈయన అందులో చీర మీరు ఎత్తుకుంటారు. ఆకు నచ్చింది, నీకు నచ్చింది అంటే అది నచ్చని చీర ఏమన్నా, బాగలేని చీర ఏమన్నది, అది అభిప్రాయం, ఇది బాగలేదని సంగతి. ఇంకోటి ఉంది, మీరు ఎత్తుకుంటేనే టక్క లాక్కుంటుంది, ఎత్తుకునేది సంగతి, అది స్వాతంత్రం లేనిది అన్నమాట. ఇట్లా ప్రతి ఒక్కటి మన జీవితాన్ని అన్వయించుకోవాలండి. అందుకే ఎందుకు మహాత్మ చర్మ చదువుకుంటున్నామంటే మన జీవితానికి అన్వయించుకుంటున్నాడు కోసంగా. కాబట్టి అది వాళ్ళ నేరమేమీ కాదు. దాన్ని ఒకటి అంటున్నాడు, వాళ్ళు ఇది అండర్లైన్ చేసుకోవడం ఇక్కడ, వాళ్ళు శక్తికి మించినది వాళ్ళు చేయలేకపోవడం నేరమేమి కాదు కదా. ఈ ఒక్క వాక్యం, నేను మీకు పని చెప్పా, అది మీరు చేయలేదు అని అనుకోకూడదు. అది వాళ్ళ శక్తికి మించిన పని కాబోదు, వాళ్ళు చేయలేకపోవచ్చు కాబోదు. కాబట్టి అది వాళ్ళ తప్ప ఎలా అవుతుంది? అది చేయలేకపోవచ్చు, చెయ్యాలనే భావం రాలేకపోవచ్చు. భావం వచ్చింది కాబట్టి వాళ్ళ తప్పులేదు. లోతుకి పాటించాలి అంటే వాడు పూర్వజన కర్మనుసరించే ప్రారంభించే చేయగలడము, చేయలేకపోవడం. కాబట్టి ఆ వ్యక్తి తప్పు కాదు, ఇప్పుడు పరిస్థితి తప్పు కాదు. అర్థమైంది లేదు. సరే నన్ను అనుకోండి, నాకు పని చెప్పారు, నాకు చెయ్యాలని అనిపించలేదు అంటే నేను చేయలేదు, అనిపించలేదు కాబట్టి నేను చేయలేదు, అనిపించలేదు నా కర్మ, చెయ్యాలని వచ్చా కానీ చేయలేదనేసి మనము బాధపడకూడదు. వాడి పరిపక్వత అంతే, వాడి నాలెడ్జ్ అంతే. నువ్వు పని చేయరన్నాము, వాడు కొంచెం తక్కువ పొరపాటుగా చేశాడు, వాడి పరిణితి అంతే.
సరే పిల్లవాడు అనుకోండి, సకరాలు కూర్చోడు అంటాము, వాడు కూర్చోడు అనుకోండి, వాడి పరిణితి అంతే. కూర్చోడానికి ముట్టికి వేస్తామేమి కూడా వేస్తాం. వాడు పరిణితి వాడి చేస్తాడు పాపము. అట్లాగే అన్ని అన్వించుకోవాలండి. కాబట్టి వాడి పరిపాకం అంతే. వాళ్ళ శక్తి మించింది వాళ్ళు చేయలేకపోవడం నేరం కాదు. అందుకే మా నాన్నగారు చెప్పారు, అనంతరాలు గారు చెప్పారు, శక్తివంచన లేకుండా సమాజానికి మేలు చేయడం ఒక్కటే మన పని. సమాజానికి మేలు చేయడమే ఒకటి పని. సమాజం అంటే నేను నా ఇల్లు కాదు, కుటుంబం ఒక సమాజం, గ్రామం ఒక సమాజం, పట్టణం ఒక సమాజం. నీకు చేతనేని శక్తివంచన లేకుండా నువ్వు వాళ్ళకి మేలు చేయడమే ఒక్కటే మన పని. దాని విలువ తెలుసుకొని వినియోగించుకోనడమా, తెలుసుకొనక దానిపై బురద వేసుకోవడం అనేది వారి వారి ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. మంచి చేయాలి, చేశాను, అది రిసీవ్ చేసుకుంటారా, చేసుకోకపోతారా, లేదా బురద తల్తారా, వారి వారి ప్రారంధాన్ని బట్టే ఉంటుంది. అర్థమైందమ్మా? మంచి కొన్నాము, రిసీవ్ చేసుకున్నాము, చేసుకోకపోవడం మీ ప్రారంధమే, వీడికే సంబంధం ఉండదు. చెప్పడం వరకు డ్యూటీ, అది వాళ్ళని చెప్పాడు. మనకి చేతనైనంత వరకు శక్తివంతం లేకుండా సమాజానికి మేలు చేయడమే మన పని. ఆ మేలు మీద బురదలుతారు కొందరు, అది వాడి ప్రారంధం. దాని విలువ తెలుసుకోలేకపోవడం వల్ల, తెలుసుకుంటే బురదలు. కాబట్టి అది వాడి ప్రారంధం, వాడికి ఇచ్చే ఉపయోగం లేదు. ఎందుకంటే వాడి గ్రహణ శక్తి అంతే. అది మంచి అని తెలుసుకోలేకపోతున్నాడు. ఎలా ఇంత మంచి చెప్తున్నారు కదా వీళ్ళు అని తెలుసుకుంటే వాడు బాగుపడతాడు. కాబట్టి అది వాడి ప్రారంధమే అనుకొని అది వాడి సమాజం యొక్క ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ ఊరు అనుకోండి, ఈ ఊళ్ళో మంచి చేయాలని వచ్చారు ఒకరు. మంచి వచ్చిన తర్వాత మంచి చెప్తూ ఉంటుంటాడు. ఈ ఊళ్ళో వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, అది వాడి ప్రారంధం, వీడికే సంబంధం లేదు అని చెబుతూ అది వాడి ప్రాప్తం లేదు కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. బుద్ధి కర్మానుసారినే, మన బుద్ధి మన కర్మను బట్టే ప్రేరణ జరుగుతుంది. ఇలా మంచి చేయాలని వచ్చినప్పటికి కూడా వాడి బుద్ధి కర్మ సకరంగా లేకపోతే ఆ మంచిని గ్రహించలేరు. వర్షం పడుతుంది, అనేక చెట్లు బాగా పుష్పిస్తుంది, జిల్లేడాకులు రాలిపోతాయి, అది ప్రారంభం. అలాగే మంచి చెప్తే ఉంటుంటారు, ఆ రిసీవ్ చేసుకోవాలని చూసుకుంటే లేదా అందరూ జిల్లేడాకులు మరి రాలిపోతారు. వర్షం తప్పు ఉందా? వర్షం ఏం తప్పు ఉండదు. దాని సహజంగా ప్రేమ కురిపించడమే దాని వృత్తి. భగవంతుడి యొక్క ప్రేమ కరుణ కురిపించడమే భగవంతుడి యొక్క విధి, రిసీవ్ చేసుకోవడం ఉంటుంది. సరే, సూర్యరశ్మి నేల మీద పడుతుంది, నీటి మీద పడుతుంది, అద్దం మీద పడుతుంది. ఏది రిసీవ్ చేసుకుంటుంది? నేల మీద పడితే రిఫ్లెక్షన్ వస్తుందా? మట్టి నేల మీద పడితే రాదు. నీళ్ళ మీద పడితే కొద్దిగా రావచ్చేమో, అద్దం మీద పడితే రిఫ్లెక్ట్ వస్తారు కదమ్మా. కాబట్టి అద్దమా, నీరా, నేల, నేల మీద రక్షణ పడుతుంది, కానీ తీసుకోలేకపోతున్నాం. కాబట్టి భగవంతుడు అనేక రూపాల్లో మనకు మంచిని వ్యక్తం చేస్తూనే ఉంటాడు, బోధిస్తూనే ఉంటాడు. మనం నేలమైతే నిరుపయోగం, కనీసం నీళ్ళన్నా కొద్దిగానా వస్తాం. అర్థం అవ్వాలంటే కొన్ని జనాలు పడతాయి. కనీసం నేల కాకుండా నీరుగా మారదాం. నీళ్ళుగా మారడం అంటే ద్రవ పదార్థం అవ్వడం, ద్రవ పదార్థం అంటే మనసు సున్నితం అవ్వడం. కాబట్టి సున్నితం అయితే కొద్ది మాటలన్నా కూడా లోపలికి జ్వరపడుతుంది అని వాళ్ళ నాన్నగారు చెప్పారు. కాబట్టి అది వాళ్ళ ప్రాప్తన బట్టే ఉంటుంది అంటాడు. ఇది ఈ ఒక్క వాక్యం మనం గుర్తుపెట్టుకున్నా కూడా చాలా. అంటే మంచిని గ్రహిస్తే మనం ఉన్నత స్థాయికి వెళ్తాం. ఆ మంచిని గ్రహించలేకపోతే అదో గతి. కానీ మంచి చెప్పడమే నీ పని అని వాళ్ళ నాన్నగారు చెప్పినట్టుగానే భరద్వాజ మహర్షి గారు అదే పని చేశారు. తనని విమర్శించిన, పొగిడిన ఏమి చలించలే.
పొగిడినా ఆ నవ్వే, విమర్శించినా ఆ నవ్వే. ఎందుకంటే వాళ్ళ ప్రారంభం అలా ఉంది, మనం ఏం చేస్తున్నాం? ఎదుటి వాళ్ళ ప్రారంభాన్ని మార్చే కెపాసిటీ మనకు లేదు. వాడు నాకు ప్రారంభం తెలుసుకున్న తర్వాత దాన్ని నివారించుకునే ప్రయత్నం చేస్తాడు వాడు, తెలుసుకున్నవాడు. కానీ ఎలా తెలుసుకుంటున్నాం? తప్పు ఒప్పుకోం ఎప్పుడు కూడా, మనం సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంటాం. అదే మన ప్రారంభం. మనమే అంటే అదే వాడి కర్మ అంటాం కదండి. నేను కూడా నా కర్మ అంటాను, నా కర్మ తెలుసు, నాకు ఇష్టం ఉన్న కర్మ ఎందుకు బయటపడాలి. మురిపడింది తెలుసు, మరి ఈ మురికి నేను తొలగించుకోవాలి కదా. తొలగించుకోవడానికి నీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, సత్సంగం. ఇది ఇవ్వకపోతే అవకాశం చేసుకోలేము. ఇచ్చిన తర్వాత చేసుకోలేకపోతే ఈ అవకాశం మనకు తిరిగి వస్తుందని గ్యారంటీ లేదు. ఈ అవకాశం మనకు గ్యారంటీ ఉండదు అంతే, ఎందుకంటే ఇచ్చేది ఉపయోగించుకోలేదు కదా. ఇది మా నాన్నగారు నాకు చెప్పాడు. అంతేకాకుండా ధనము, కీర్తి, సుఖభ్రాంతులనే తెగులు రాకుండా మాస్టర్ గారిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉండేవాడు. అంటే ఎప్పుడు నాకు కీర్తి ఆ భావం వస్తుందేమో అని ఆ తెగులు రాకుండా నిరంతరము చూసుకుంటుండేవాడు. దాని తగ్గట్టుగా సాధకం చేసుకున్నాడు. మాస్టర్ గారిని గురువు అని పిలిచేటప్పటికీ, మరి మీరు గురువు గారు అంటే నిజంగా గురువు అనే నా గురువు పుడుతుందేమో అలా అనబాకంటారా అన్నాడు. అంటే జాగ్రత్త పడ్డాడా లేదా? అలా ప్రతి ఒక్క విషయం చూసుకుంటూ ఆనాడు భరద్వాజ మహర్షి ఏ విధంగా అయితే దేవరుణం, పితృరుణం, ఋషురుణం తీర్చుకున్నారో భరద్వాజ మహర్షి గారు కూడా వాళ్ళ నాన్నగారి యొక్క ఆశీస్సులతో, భగవంతుడి అనుగ్రహంతో ఆ 3 రుణాలు కాదు 5 రుణాలు తీర్చుకున్నాడు మాస్టర్ గారు. దేవరుణము, పితృరుణము, ఋషి రుణము, అలాగే మానవ రుణము, అలాగే జంతు రుణము. అన్ని పంచ రుణాలు కూడా మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారిని ఆదర్శంగా తీసుకుంటూ, వాళ్ళ నాన్నగారిలో ఏవైతే ఈ లక్షణాలు ఉన్నాయో ధర్మము, శాంతి, కరుణ, సత్యము, ఇవన్నీ కూడా తనలో మేళవించుకున్నాడు. ఆ విత్తనం నుంచి వచ్చిన చెట్టే భరద్వాజుడు. కాబట్టి చెట్టు భారతదేశం, ఆ చెట్టులోంచి విత్తనం ఆంధ్రదేశంలో పుట్టిన అనంతాచార్య గారు, అనంతాచార్య చెట్టే బాపట్లో జన్మించిన భరద్వాజుడు. కాబట్టి మూలం అనంతాచార్యుడు. అనంతాలు ఏ తపోశక్తి అయితే ఉందో ఆ తపోశక్తి అంతా కూడా భరద్వాజ మహర్షుల్లో మిళితమై ఉంది. అలా కృష్ణమాచార్యులు గారు, వేదవ్యాస గారు, బోధాయన గారు, వాళ్ళ గురించి మనకు తెలియదు కాబట్టి మనం భరద్వాజ గురించి చెప్పుకుంటున్నాం. భరద్వాజ మహర్షిగా ఎక్కువదని ఇక్కడ చెప్పడం లేదండి. ఒక ఇంటికి 4 స్తంభాల్లాగా ధర్మానికి, వేదానికి, సత్యానికి 4 స్తంభాలు ఈ నలుగురు. ఈ 4 స్తంభాలు నిలబెట్టిన వాడు అనంతాచార్య గారు. ఆ విత్తనం జ్యోతుల చెట్లే ఈ చెట్లు. కృష్ణమాచార్య శివి సాంప్రదాయ దాకా ఈ ప్రపంచమంతా కూడా ఆ సాంప్రదాయాన్ని ఆయన ప్రఖ్యాతి ఇచ్చాడు కృష్ణమాచార్య గారు. అలాగే వేదవ్యాస గారు ఆయన సాయితత్వాన్ని ఆయన ప్రచారం చేసుకొచ్చారు. భరద్వాజ మహర్షి గారు మానవతత్వాన్ని ప్రకటించారు. మానవత్వం మా భాషగా నేర్పించేదంతా కూడా సాటి మనిషిగా గౌరవించు, ప్రేమించు, ఆదరించు, ఇంకా నీకు సాధనకి సేవించు. సేవించేది చాలా, సేవించాలని చాలా కష్టం, ఆలోచించాలంటే. కాబట్టి అటువంటి మానవతత్వాన్ని మనకి నింపిన భరద్వాజ మహర్షి గారు ఆ చెట్టు నీడలో మనం ఉన్నాం. ఆ చెట్లోని సారాన్ని మనం గ్రహిస్తున్నాం. ఆ ఇచ్చిన ఫలాల్ని మనం తింటున్నాం. మరి ఆ చెట్టులోంచి కూడా మన విత్తనం తయారవ్వాలని అవసరం ఉందా లేదా అని ఎవరికి వాడు పరిశీలించుకుంటే అప్పుడు ఈ విత్తనాలన్నీ కూడా మళ్ళా మహావృక్షాలుగా మారాలి. అంటే ఉద్దేశం ఏంటి? మన జీవితం ఎదుటి వారికి ఆదర్శంగా ఉండాలి. అలాగంటే వారి జీవితం బాబాను పూజిస్తారు వారి జీవితం అనిపించుకుందామా? లేదండి, వాళ్ళు ఎన్నుకున్న సాంప్రదాయం సరైనది. కాబట్టి వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి అని ఈ 10 మంది కాదు, 20 మంది కాదు, 100 మంది కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. కాదు, ఆ ఊరిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ ఊరిని ఆదర్శంగా తీసుకుంటే ఆ ఊరు దావదగుట్ట గ్రామం కావాలని భరద్వాజ గారి ఆకాంక్ష, ఆశ, ఆశయము.
మరి ఆయన ఆకాంక్షని, ఆశని, ఆశయాన్ని మన శక్తి మేరకు మేము కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయడమే, ఆ విత్తనంలో, ఆ చెట్టులో వచ్చిన విత్తనంగా మారడమే మనం చేయవలసిన కృషి. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.